సో గైస్ డే 2 ఆఫ్ పోలాం అండ్ ఇప్పటి నుంచి నా జడ స్టైల్స్ అంతా ఎట్లా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ప్లానింగ్ ఫర్ అన్ అదర్ ప్లేస్ అంటే నేను మా అక్కని ఒక దగ్గరికి వెళ్ళా అనుకుంటున్నాం. ఈ పొలం పనులు తొందరగా అయిపోతే, బట్ ఇవి అంత తొందరగా అయిపోయేటట్టు మాత్రం లేవు. నిజంగా చాలా కష్టం. ఎండల్లో ముఖమంతా ట్యాన్ అయిపోతే అప్పటి నుంచి కీబోర్డ్ ప్రతి ఒక్కరు ఫోన్ చూసుకుంటూ వస్తున్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారు. మా అమ్మ ఫోన్ మాట్లాడుతున్నాను. ఎక్కువ విండో చిక్కండి. మా డాడీ డోర్ తీసి ఉంటే హార్సెస్ ఒకటే అక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. గ్యాస్ ఇవి ఇంకా కొన్ని సామాన్లు అండ్ టేప్ ఒకటి సారీ గైస్ టేప్ ఒకటి. అండ్ అక్కడ మా అక్క ఉంది. హాయ్ చెప్పే. మాకు ఒక్క ఫ్రెండ్ అయింది గైస్. కట్టుకున్నా ఇటుకొని గైస్ చేతులు చూడండి ఎట్లా. అండ్ చెప్పడం మర్చిపోయినా, అప్పుడు నేను ఒకసారి అన్న చూపించిన కదా, ఇదిగోండి ఆ రోజుకైతే అన్నీ పెట్టేసినాం. ఇట్లా టోటల్ ఇవైతే ఆయన పెట్టేసినాం అన్నమాట. ప్రతి వైపుకి 2 అంటే ప్రతి లైన్కి 2 పెట్టాలన్నమాట. కంప్లీట్ అయిపోయినాయి, పెట్టినాం కూడా మంచిగా. చూపెడతా దగ్గరికి చూపెడతా. కనబడుతున్నాయి అనుకుంటా యాక్చువల్లీ మీకు. let me show you. ఇక్కడ నుంచి అక్కడి వరకు మూల వరకు లాక్కపోయి తీసుకున్నాం. నిన్న చీమలు ఘోరంగా కొట్టినా బాగానే ఉంది, కానీ వర్షం పడుతున్నప్పుడు ఏమైందంటే చీమలన్నీ బయటకు వచ్చినాయి. అంటే ఎప్పుడే ఏమంటారు ఆ లాస్ట్కి అని చెప్తున్నాం కదా, అక్కడ మేము పెడుతున్నాం అనమాట. అవేవో పైప్ ఏదో ఒకటి ఫిక్స్ చేసినప్పుడు ఒక దగ్గర ఉన్నాయి ఇన్ని చీమలు కుట్టినాయి గైస్. నా చేతులకి కాళ్ళకి చంపేసినాయి. 3 కుట్టినాయి, 4 కుట్టినాయి. అయినా మంచిగా సక్రమంగా పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈరోజు కూడా చాలా పని ఉండబోతుంది. అండ్ మీకు కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చూపెట్టలేదంటే చాలా పని ఉండే కాబట్టి మధ్యలో వీడియోని పనిని మెయింటైన్ చేయడం ఎట్లా చెప్పండి. ట్రై చేస్తాం వేయడానికి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ థింగ్, ఇట్స్ గోయింగ్ టు బి స్పెషల్ డే టుడే. అది కూడా ఎందుకో చెప్తాను, ఎప్పుడే చెప్పను చూపిస్తా. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ డే. డే 2నే మాకు స్పెషల్గా అయిపోతుంది. టైం ఉంటే అది అవుతుంది, లేదంటే నో. ఎట్లా ఒక్కటైనా పెడతాం. అండ్ ఇక్కడ ఒక 2 పిల్లులు కుక్కలు బాగా స్నేహితులు అయింది. అక్కడ ఒక పిల్లి కిందలో ఒకటి దాక్కున్నది. అండ్ అక్కడ ఇక్కడ కుక్క ఉండాలి, దీనికి అట్టేసి ఉండే బట్ లేదు ఈరోజు ఎందుకు. అదిగోండి దీని లోపల ఒక రాక్షసులా ఒక ప్లేస్ ఉంది. మొత్తం పొలానికి సరిపోతుంది. ఇది పైప్స్ అనమాట. నేను ఇందాక చూపించిన కదా, అదే కట్ చేసిన సేమ్ పైప్స్ అనమాట. అన్నిటికీ సరిపోవాలి కదా, అందుకని ఇంకొకటి ఆల్రెడీ అది అయిపోయింది, సగం వరకే వచ్చేసింది. అది ఆ లైన్ ఒక్కదానికి వచ్చింది. సో అందుకని 2ది ఇది తీయడానికి మా మామ ఎంత కష్టపడుతున్నాడో ఇక్కడ. పాప వంకాయ పోయి రిపుల్స్ కాదు చెయ్యి. గాయ్స్ నిజంగా నడవడానికి మట్టిలో సగం గంట పడుతుంది. మళ్ళీ వెనకాల పోయి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కొత్త పైపు పోయడానికి. గాయ్స్ సో హార్డ్ ఉంది, ఎండకి ఘోరంగా ఎండ పోతుంది. నడవాలి, మళ్ళీ వెనకాలకి రావాలి, ఆ తాను పట్టుకొని లాగాలన్నమాట. సో హార్డ్. ఇప్పటికైతే ఇటు సైడ్ది కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ అటు సైడ్కి వేస్తున్నాం అనమాట. గాయ్స్
చూడండి మళ్ళీ బ్లాక్ అవుట్ఫిట్ వేసాను అంతా మొత్తం షార్ట్స్ సహా అంతా బ్లాక్ వేసా. గాలి వస్తుంది కాబట్టి సరిపోయింది, లేదంటే జస్ట్ నేను ఇందాక ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంటే ఐ వాంట్ టు ప్రాంక్ ఆన్ మామ. మమ్మీ ఐ వాంట్ టు ప్రాంక్ ఆన్ మామ. లాక్కొని పోయి అటు కెమెరా సెట్ చేస్తా. ఇప్పుడు కాదు, నాకు ఫుల్ ఆయాసం వస్తుంది అన్నట్టు ఫస్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎండ ఉంది లాస్ట్ పోయినప్పుడు అట్లా ఒక కెమెరా పెడతా, స్టార్ట్ చేస్తా, పోతా లైక్ ఇప్పుడు కాదు, అది ఎప్పుడు పెట్టేటప్పుడు చేస్తుంది. ఇప్పుడే ఇట్లా లాక్కొని అండ్ గాయ్స్ అదే అనమాట. ఇదిగోండి నేను అదిగోండి అక్కడ వరకు చేసామన్నమాట. నేను ఇప్పుడు చూడండి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం మామ. అదిగోండి అక్కడ నుంచి ఇక్కడ వరకు చేసామన్నమాట. అదిగోండి అక్కడ నుంచి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం మామ. అటు తిరుగుతలేడు. సో ప్రాంక్ అయితే పర్ఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది లాక్కొని ఇదిగోండి ఇది తీసుకుపోయి ఇప్పుడు నేను అక్కడ సెట్ చేస్తాను. అక్కడ సెట్ చేసి నేను నెక్స్ట్ టైం లాక్కొని పోయినప్పుడు లైక్ అన్నీ పడిపోతా. అంటే ఫస్టే పడిపోతే ఇందాక కెమెరా తీసుకుని అక్కడ పెట్టింది పడిపోతే ప్రాంక్ అనుకుంటారు కాబట్టి ఫస్ట్ అమ్మా నాకు ఆలస్యం వస్తుంది, ఓ మై గాడ్ అట్లా అనుకుంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నెక్స్ట్ లైన్కి అని పడిపోతా. ఫస్ట్ అయితే ఈ లైన్కి పోదాం. పర్ఫెక్ట్ ఐడియా చూసారా ఎంత బాగుంది. సో ఇప్పుడు ఎండింగ్ పాయింట్ చూపెట్టు అది చూపెట్టాను. ఎందుకంటే నేను ఎట్లా మేనేజ్ చేస్తానంటే నేను ఎండింగ్ పాయింట్కి రావడానికి, ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ పాకెట్ ఉందన్నమాట పెట్టుకోవడానికి ఫోను. ఎందుకంటే అందుకని ఫోన్ తీసేసుకున్నా. ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి వచ్చి నేను ఫిక్స్ చేస్తాను అండ్ నేను లాక్పోతాను జరుపుకుంటా సార్. అండ్ నిజంగా చెప్పాలంటే కొంచెం స్టామినా ఎక్కువ కాబట్టి ఈరోజు పని చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళైతే కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. ఏమైంది అంత అడ్డం దిగి పోనా? ఓకే విషయంలో సో హార్డ్ గాయ్స్. ఫార్మింగ్ అంటే ఈజీ అనుకునేటోళ్ళు చాలా హార్డ్. అండ్ ఇప్పుడు నేను కెమెరా ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాదు. ఓకే కట్ చేయండి. ఎక్కడ కెమెరా పెట్టాలో అర్థమవుతుంది లేదు. ఇక్కడ కెమెరా పెడితే ఏమైంది నేను చూస్తున్నా. ఓకే గైస్ నేను నెక్స్ట్ ఇలా ఇంట్లోకి వస్తాను. అండ్ ఫస్ట్ నేను కనబడుతున్నా బాగా చూస్తా. ఒక్క నిమిషం. పర్ఫెక్ట్ గైస్, మీకు ఏమవుతుందేమో తెలియదు కానీ బట్ దిస్ ఇస్ ఎండింగ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం గట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే ఇన్వర్తుందా లేదా అన్న థాట్లో. అండ్ పర్ఫెక్ట్ ఫర్ మై ప్రాంక్. ఇది వా సో గుడ్ గైస్. ఒక ప్రాంక్ చేస్తున్నా. సో ఏ బ్లాగే కాకుండా ఒక ప్రాంక్ బ్లాగ్ కూడా అయిపోయింది. మామా వీడియో తీసేసిన మామ అని చెప్పాను. వచ్చారు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఆఫ్ చేసి వెళ్తా. వెయిట్ ఇంట్లో వస్తే మాట్లాడడానికి వెళ్దాం. సో ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్గా ఇక్కడ ప్లాన్ చేశాను. సరే ఎట్లా ఉండాలి, కాకపోతే నాకు ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్ దొరకదు కదా. స్టాండ్ ఇక్కడ ఎలా దొరుకుతాయి చెప్పండి. ఒకవేళ ఏదైనా పెడదామన్నా కూడా అట్లా పెడితే డౌట్ వస్తుంది కదా. ఆ థాట్ ఆఫ్ థింకింగ్లో నేను యాక్చువల్లీ ఇప్పుడు అయిపోయింది. మరి నేను ఇటు పెట్టుకోవాలి, అలా పెట్టకుండా పడిపోవాలి. Oh my god, I was like thinking right here. ఇక్కడైతే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలా తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఇంకా చేసిన కొంచెం అట్లా చేస్తే ఏమన్నా ఇట్లుండాలి యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఇక నాకు పర్ఫెక్ట్గా అది పెట్టడానికి ఏం దొరుకుతలేదు. అదే నాకు అదా
గైస్ ఇంకా నేను వచ్చేసా, ఇంకా నా యాక్టింగ్ టైం స్టార్ట్ అయ్యింది. లాగో కొంచెం లాగో. లేమ్మా ఏ కళ్ళు తిరుగుతున్నా ఏటట కళ్ళు తిరుగుతా అంటే వద్దుపో కిటికీది పో వద్దుపో వద్దుపో మా కళ్ళు తిరుగుతా వద్దుపో నేను లాక్కుండా పో. మట్టిలో వండుకున్నా మట్టి మొత్తం అంటుంది. అంతగా యాక్టింగ్ చేస్తే ఎట్లుంటుంది. సో prank fail guys, fail. ఇందాక పాప్కార్న్ తిన్నా, ఇంత గట్టిగా అరుస్తున్నా అండ్ గైస్ ఫెయిల్ ప్రాంక్. నా ఫోన్కి మట్టి అంటించి ఎట్లో ఒకటి కెమెరా సెట్ చేసి అంత దరిద్రంగా చేస్తుంది నా ఫోన్ని. అయినా మామ నాకు ఏదో కొంచెం కూడా యాక్టింగ్ చేయకుండా చేసిండు గాయస్. ఇట్స్ రియలీ నాట్ నైస్ గాయస్. అంతగా అంత నిజంగా మట్టిలో వండుకొని చూడండి, చీతకంతా మట్టి అంటించుకొని అంత కష్టపడి చేస్తే మామేమో అయిపో ఇలా పడుతుంది, ఇలా అనుకోబే, ఇలా అనుకోబే. నాకు ఎట్లా అనిపిస్తుంది మామని అడుగుదాం, ఏం మామ రెస్పాన్స్ ఏంటి అడుగుదాం. నేను మామ ఏమంత కంగారు మామ అన్నాడు కదా, నిజమా అర్థం కాల డ్రామాటిక్గా ఏమన్నా యాక్టింగ్ చేస్తాను అర్థం అని మామ అంటాడు. వీడేమో నేను అంత ఘనంగా యాక్టింగ్ చేస్తే ఎవడు పట్టించుకోవడం లేదు. మామ నేను అంత మంచి యాక్టింగ్ చేసిన మామ, ఏం మామ కొంచెమన్నా యాక్టింగ్ చేస్తే సరిపోతుంది కదా. దీంట్లో నీకు తెలిసిన ఏదో కొంచెం యాక్టింగ్ చేస్తే సరిపోతుంది కదా. ఆడ ఒక కెమెరా సెట్ చేసుకొని నువ్వేం చేసినావు అనేది నాకు తెలుసా. నువ్వు కెమెరా ఆన్ చేసి నాకు తెలుసా. ఆడ కెమెరా అంటే నేను నీకు తెలియకుండా ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఆడ ఆన్ చేసి నీకు కింద పడితే నేను ఎట్లుంటా అనుకుంటే నువ్వేం చేయలే. ఆడ నా దూరం ఎంతో పని ఉంది అంటే నేను ఒకదాని పడున్నా కూడా మీరు ఏం లెక్క చేయకుండా వేస్తే ఎట్లా. నేను ఆల్రెడీ మమ్మీకి చెప్పిన ప్రాంక్ చేస్తాను. ఆ ప్రాంక్ అన్నది మరి నీ చెప్పి చేయాలా. చూడండి గైస్, మామ ఏమంటాడు అంటే చూడండి చెప్పి ప్రాంక్ చేయాలంట. ఇదేమన్నా ప్రాంక్ కాదు, దిస్ ఇస్ ఎ ప్రాంక్. చూడడం ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తే ఫలితం లేకుండా పోయింది. ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తే అక్కడేమో అది ఉట్టిగానే కింద పడుతుంది. తాడు కూడా ఆల్మోస్ట్ ఇట్స్ ఫినిషింగ్, అంటే ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా ఒక 1 2 3 4 అంటే ఒక్కొక్క లైన్కి 2 వేయాలన్నమాట. ఒక్కొక్కటి వేస్తే ఈజీ అయిపోయింది, మళ్ళీ 2 వేయాలి కాబట్టి సో హార్డ్. లాస్ట్ కొన్ని ఉన్నప్పుడు 11:10 టైము, 11:09. సో యాక్చువల్లీ సగంలో అయిపోయింది అనమాట. ఇంకా ఒక 6-5 సార్లకి వేయాల్సినవి ఉన్నాయి, బట్ అక్కడే అయిపోయినాయి. ఇప్పుడు మేము వాటర్ ట్యాప్ ఇక్కడ ఉందన్నమాట. ఇదే తాగడానికి, ఇదే కడుక్కోవడానికి. ఇది ఎలా ఉన్నాను చూడండి, తెలియదేమో అంత సీన్ లేదు.
ఎవరైనా డల్లగా అవుతారు నిజంగా. నేను తెల్లగైతున్నామా? యా రేపు మొఖానికి ఇట్లా పెట్టుకుంటే చల్లనీళ్ళు వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. మనకి హోల్డ్ ఆన్. సో ఆ వీడియో సాయంత్రం రిలీజ్ అవబోతుంది. అది ఇంకా పోతామా లేదా డిసైడ్ కన్ఫర్మ్ కాలే. I want to go. బట్ తీసుకోవాలంటే పోవచ్చు. We will go. Guys, pray to God. I'm crossing my fingers and I'm saying that we will go. వీళ్ళ వీడియో మనం ఇప్పుడు అప్లోడ్ చేయం, మనం పోయిన తర్వాత అప్లోడ్ చేయం. సో మేము పోయిన తర్వాత అప్లోడ్ చేస్తాం, కానీ మేము పోతాం. పోయిన తర్వాత అప్లోడ్ చేస్తా అంటే పోతాం అంటే ఏం చేస్తాం? మేము పోతాం, అప్లోడ్ కూడా చేస్తాం. వాళ్ళు ఏదో చూస్తున్నారు, మనం ఎందుకు చూడాలి? చెప్పా ఏదని చెప్తా. మాత్రం సూపర్ గా చేశారండి. మామ అయితే ఈ మధ్య సాటర్డే సండే కాబట్టి పని బాగా జరుగుతుంది, ఇంకా బాగా ఎంజాయ్ ఉంది. సో అది మేము వీళ్ళకి వచ్చి హెల్ప్ చేయకపోతే వీళ్ళకి ఇంకా వారం పడేది. వరకు 2 రోజులు అయ్యేది, వారం పట్టేది. శనివారం ఆదివారమే దొరికేది మాకు, శనివారం ఆదివారమే. యా, ఎందుకంటే మామ పోవాలి కాబట్టి, మామ వర్క్కి పోవాలి కాబట్టి ఓన్లీ మామకు కూడా సండే సాటర్డేనే ఉంటుంది, డాడీకి కూడా సండే సాటర్డే ఉంటుంది. సో I want to go for I'm very స్ప్రైట్ క్యాన్ లో నీళ్ళు పట్టుకుంటాం. ఆల్రెడీ స్ప్రైట్ అయితే say here the water is drinkable, so we will get. Hey, be sure it's not do like that. నువ్వు కొంచెం కెమెరా మంచిగా పట్టుకో. కావాలని అయితే మమ్మీ వద్దు. గైస్ నేను ముసల్దా నాకు అర్థం కాక అడుగుతాం. ముసలిది మా చెల్లెమ్మ, కాదు, అందుకే మా డాడీ మా చెల్లెని మమ్మీ అని పిలుస్తుంది. ప్రతి డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ చిన్నోళ్ళే, పెద్దవాళ్ళు కాదు. అవును, చూద్దాం. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు, డాడ్ బిగ్గెస్ట్ ప్రిన్సెస్ అన్నారు ఎవరు? I'm dad's biggest princess. No, you're not. I am. No. Yes, I am. You're not a princess, you're a devil. You're dad's little princess. పద కొంచెంసేపు మంచిగా చెట్టు మీద కూర్చొని పాప్కార్న్ తింటే అద్భుతం. మేము వంటకి ఏమేమి తెచ్చుకున్నామో కొంచెం అన్నీ చూపిస్తాం. సో ఫస్ట్ అయితే మేము ఒక కవర్ తీసుకొచ్చి అక్కడ పెడితే మాకు కావాల్సిన మేము ఓకే. గాయస్ యాక్చువల్లీ పని ఇంకా అయిపోలేదు, కాకపోతే మా డాడీ వచ్చేసాడు కదా అని మా డాడీ కొన్ని వస్తువులు తీసుకురావడానికి వెళ్ళాడు అండ్ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సో ఇంకా వర్క్ అయిపోలేదు, మా డాడీ వచ్చాడు కదా అని సగంలో స్టాప్ చేసేసేసాం. ఇప్పుడు ఇటు స్టార్టింగ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి వెళ్తున్నాం అన్నమాట, చూపిస్తాం. అదిగోండి అప్పటి నుంచి అన్నదానికి ఇప్పుడే అంటే నేను స్టార్టింగ్ వీడియో నుంచి చెప్పాను కదా, ఒకటి పెట్టబో అది ఇది ఏదేదో. సో ఒక సెకండ్ డేనే అది అవుతుంది ఇదే నేను ఏదో చెప్పాను కదా, నేను మర్చిపోయినా ఏం చెప్పాను. సెకండ్ డేనే అది ఒకటి గుర్తుంది. సో ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి ఆ ఫస్ట్ మొక్క నాటబోతున్నాం అండ్ ఇది ఫస్ట్ మొక్క. సో ఫస్ట్ అయితే పూజ ముఖ్యం కదా మరి. సో ఇవ్వండి ఫస్ట్ ఈ 4 పెట్టి దానికి వాటర్ తడిపి అండ్ ఇది ఎందుకు ఇక్కడ ఒకటి పెడుతున్నారు మామ? ఓకే పెట్టాలి. పాయసం వస్తుంది గైస్ నాకు. గైస్ కుంకుమ పసుపు అవన్నీ పెట్టేస్తున్నా. ఫస్ట్ నేను లేదు మామ పెట్టి, నెక్స్ట్ మంచిగా అన్నీ పెట్టేసి యాక్చువల్లీ కన్ఫ్యూజన్ ఉంటే ఏ బొట్లు పెట్టాలని. మామీ వెంకటేశ్వరుడు పెడితే నేను శివుడు పెట్టిన, మామ ఇట్లా త్రీ నామాలు పెట్టమన్నాడు. ఇట్లా
అని నేను అట్లా పెట్టిన. మమ్మీ ఏమో వెంకటేశ్వరి నామం పెట్టింది. లాస్ట్కి ముగ్గురు అని చెప్పేసి లక్ష్మీదేవిది ఒకటి పెట్టేసినాం. అండ్ సో ఫ్రూట్స్ పెట్టేసి మళ్ళీ ఫస్ట్ మొక్క నాటడం గాయస్. సో ఎక్సైటెడ్ ఐమ్ లైక్ అగరబత్తులతో తిప్పేసి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఏముంది చెట్లు నాటడమే. చెట్లు నాటిన తర్వాత ఫస్ట్ సీడ్ అంటే మేము కుకుంబర్ నాటామన్నమాట. చూపిస్తాను చూడండి. కుకుంబర్ నాటుడింగ్స్ అండ్ అది అగరబత్తులు ఎగిరించడానికి గంట సేపు పట్టింది మాకు. ఎందుకంటే గాలి ఫుల్ వస్తుంది అక్కడ. అది మళ్ళీ ఏదో ఒక మూలనకి గాలి రాని చోటుకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ వెలిగించుకొని వచ్చేసాం. అండ్ నేను నావి కొడుతున్నాం అనమాట. కొబ్బరికాయలు ఫస్ట్ మొక్కుకోవాలని చెప్పేసి ఫస్ట్ మొక్కుకుంటున్నాం. మొక్కుకున్న తర్వాత టపక్ అని కొట్టేయడమే. ఫస్ట్ మా అక్క కొడుతుంది. ఎంత మాత్రం పగులుతుంది చూద్దాము అంటే కుట్టు కుట్టు కుట్టు. ఓకే పగిలిందా? పగిలింది గైస్. అండ్ నెక్స్ట్ నా టన్ వస్తుంది. నాదైతే అండి చూడండి ఫస్ట్ చాలాసేపటి వరకు రాలేదు అంటే వచ్చింది తీయండి. అంటే నేను ఫస్ట్ ఈజియెస్ట్ కొట్టిన కోకోనట్ అది చూడండి. నేనే కొడుతున్నా. అది ఫస్ట్ కొట్టినప్పుడు రాలే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొడితే అలా వచ్చేసింది. అది 6-5 సార్లు కొట్టిన నేనైతే దాన్ని తీయడానికి. నా ప్యాంటుకి అయితే సగం కుంకుమ పసుపు అన్నీ అంటేసినాయి. సో కుకుంబర్ పెట్టేస్తుంది. నా ప్యాంటుకు ఉన్న మరకలు మా అమ్మ చూసి ఇప్పుడు చంపింది. ఇదిగోండి కప్పేసినాం మంచిగా. మా ఫస్ట్ మొక్కని నాటేసాం. కడుపు చాలా చిట్టిగా. మామ 12 అవుతుంది మామ. 12:20 చిట్టి కడుపుకి ఆకలి అవుతుంది. 10,000 కూడా బుట్టు చూడండి ఎంత ఘోరంగా పెట్టుకున్నాను. చంద్రముఖిలా ఉన్నా నేను బొట్టు పెట్టుకున్నాను. మొక్క మాత్రం ఘోరంగా అయిపోయింది. చల్లగా వస్తుంది. నా బొట్టే హైలైట్. మీరు కూడా చూసే వాళ్ళు కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా పొలం చాలా సక్సెస్ఫుల్గా నేమో ఫస్ట్ పోతున్నా. వాళ్ళందరూ లేటుగా వచ్చేస్తుంది. నాకు ఎందుకంటే చెమట కారిపోతుంది. ఇందాకే గాలి వస్తుందన్న, మళ్ళీ ఇప్పుడే చెమట కారుతుందన్న. చూసారా సార్ డబుల్ యాక్షన్ అన్నట్టుంది. గైస్ నా పరిస్థితి ఇది ఎంత బరువు ఏంటండి? బరువు ఉండదు అనుకున్న పైన చూసి, కాకపోతే ఫుల్ బరువు ఉంది. ఓకే పట్టుకోండి. గ్యాస్ ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ చూపించేస్తా. ఈరోజు ఏమేమి తెచ్చుకున్నామో తినడానికి అన్నీ చూపించేసి తినేసి అరిగిస్తా. మేము యాక్చువల్లీ ప్లేట్స్ తీసుకోలేదు గాయస్. ఎందుకంటే ప్లేట్స్ అన్నీ గాజు అనమాట, పగులుతాయేమో అని చెప్పేసి మేము బౌల్స్ తీసుకున్నాం. డిఫరెంట్ టైప్. Guys, we got some పప్పు and rice, స్ప్రైట్ మా డాడీ తాగుతున్నాడు. స్మెల్ సో గుడ్. ఏం మాది? మామిడికాయ పచ్చడి. సో ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసేసుకొని తినేయడమే.
సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ సబ్స్క్రైబ్. Bye bye guys.